నీ పేరు? మౌనిక. మౌనిక. ఏం చేస్తావు తల్లి? చేను పని చేసుకుంటాం. చేను పని. భూమి ఉందా? భూమి లేదు మాకు. అక్కడ నర్సప్పుడు పనికి పోతాం. గోమారం కూలి పని కూలి చేసుకుంటారా? పని చేసుకుంటాం. ఓకే. ఆ బస్సులు కూడా ఆపుతలేరు. ఉమ్. ఎక్కువ మట్టుకైతే ఎక్స్ప్రెస్ వేసిర్రు, ఇది తీసేసి. అవి స్టాప్లు ఉండే కదా, ఉమ్. ఇవి తీసేసిర్రు, ఇవి ఆపుతలేరు. ఉమ్. వాటిని కూడా ఆపుతలేరు మాకు. చాలా మట్టుకైతే ఆటోలోకి వెళ్ళడం అవుతుంది. ఉమ్. మస్తు ఇబ్బంది అవుతుంది. మరి మొన్న బతుకమ్మ పండుగ అయిపోయింది కదా, నీకు బతుకమ్మ చీర ఇచ్చిందా ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఏమి ఇస్తలేరు కదా, ఏవి లేవు. అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిందా? అప్పుడు ఇచ్చారు. ఓకే. ఇప్పుడు 500 ఇస్తున్నారు. మరి నీ అకౌంట్లో 500 ఇవ్వలేరు, ఏం లేవు. ఏవి కూడా రాలేదు. రూపాయి కూడా ఇవ్వలేరు. రూపాయి కూడా ఇవ్వలేరా? మరి ఎట్లుందమ్మా ఈ పాలన? 10 నెలల పాలన లాంటి కేసీఆర్ ప్రభుత్వం బెస్టా, ఈ ప్రభుత్వమా? అదే మంచిగా ఉండే. ఇప్పుడేం మంచిగా లేదు. అవునా? మాకు ఇంట్లో కూడా లేవు. ఇట్లా పూర్గుచలలో ఉండి కష్టం చేసుకుంటే ఇబ్బంది బతుకుడు అవుతుంది. ఇబ్బంది అవుతుంది. మరి అదే మీకు 2500 ఇస్తున్నాడు కదా, 2500 ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమి ఇస్తలేరు కదా, ఇంకా ఇస్తలేరు. ఎన్ని నెలలు? 10 నెలలు అయిపోయాయి. గెలిచిన నెలకే ఇచ్చేస్తాము అన్ని గ్యారంటీలు 100 రోజులు అన్నారు. ఇస్తలేరు. మరి ఏం చెప్పాలనుకుంటున్నావు రేవంత్ రెడ్డి సర్కార్కి, ప్రభుత్వానికి? నువ్వు అందరు పబ్లిక్ లాగా మేము చెప్తాం సార్, ఒకళ్ళ మేము చెప్పలేము కదా. అంటే నీకు ఇస్తున్న హామీ అయితే, నీకు ఇస్తున్నది అయితే ఇవ్వాలి కదా, కానీ ఇవ్వలేరు. అప్పుడు ఇల్లు కూడా ఇస్తామన్నారు. మళ్ళీ ఏమంటారు, 9 పిల్లల రేసి కడితే 5 లక్షలు ఇస్తామని అన్నారు. ఇప్పుడు మేము ఒక రూమ్ రేగులేసి కట్టుకోనికే లేదు. 9 పిల్లల రేసి ఇల్లు ఏడ కట్టుకోలేం కదా. మరి ఎట్లా కట్టుకోకుండా ఇవ్వాలా మీకు పైసలు? కట్టుకోకుండా అంటే వాళ్ళు కొంచెమన్నా సాయం చేయాలి కదా సార్, మాకు లేని వాళ్ళకి. 9 పిల్లలు రేసి కట్టాలంటే మొత్తం కాదు కదా. రేకుల రూమ్ కట్టుకోనికే మాకు గతి లేదు. 9 పిల్లలు రేసి ఏడ కట్టుకోగలుగుతాం? బతకనికి కష్టంగా ఉంది. నీ పేరేం పేరు? సరూప. ఎన్ని వేలు వస్తుంది పెన్షన్? 4000. ఎప్పటి నుంచి వస్తుంది 4000? ఈ కేసీఆర్ దీపోయే ముంగట ఎంచిపోయిండు 1000. ముందుగల 3000 వచ్చి. కేసీఆర్ ప్రభుత్వంలో 4000 వచ్చినాయి. మరి ఇప్పుడు 6000 ఇస్తామన్నారు కదా మీకు? ఇంకేం లేవు ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ లా. ఎందుకు ఏమో తెలియదు కదా మాకు. అవునా? మరి అడగలేరా మళ్ళా మీరు, ఎందుకు మాకు ఇట్లా గవర్నమెంట్ వాళ్ళని అడగలేము ఇక. అంటే 6000 ఇచ్చేది ఉండేనా పెన్షన్ నీకు ఇప్పుడు? ఇక అందరు లెక్క నేను. నీకు భూమి ఉందా ఏమన్నా? ఏం లేదు, నేను ఒక్కదాన్ని అన్నది లెక్క బతుకుంటున్నాను. ఎవరు లేరు నాకు. ఇల్లు నేనే గిట్ల నీగా పింఛని ఇంత బట్టలు కుట్టుకుంటా, అవి ఒక్కదాన్ని వేసుకొని ఇంత తావు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాను. ఇక నా బతుకు నేను బతుకుతా. కానీ బియ్యమే నాకు 30 కిలోల బియ్యం కావాలి. అంత్యోదయ కార్డు కావాలి. ఇంకా కార్డు అయితే పర్వాలేదు ఇక. ఓకే. పెన్షన్ 6000 కూడా కావాలా? ఇక అవుతున్నాయి. ఇంక బియ్యం సరిపోవు కదా. ఎన్ని వస్తున్నాయి బియ్యం నీకు? 5 కిలోలు. 5 కిలోలు నెల దాకా ఏం తింటామని. ఇంకా బియ్యమే గట్ల అయితే చాలని అనుకుంటా. 30 కిలోల బియ్యం కావాలి నాకు. ముందు వచ్చి ఉండేనా? తీసేసారా?